నేను మీ కేవి. తెలంగాణ రాష్ట్రంలో హైటెక్ హాల్లో జరగబోయే మిస్ వరల్డ్ 2025 ఫినాలే పోటీలకు కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రముఖులు సామాన్యులు పాల్గొనే ఈ పోటీలను సోనీ టీవీ 120 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయబోతోంది. గత 3 వారాలుగా కొనసాగుతున్న ప్రపంచ అందాల పోటీలు తుది దశకు చేరుకోబోతున్నాయి. శనివారం సాయంత్రం మిస్ వరల్డ్ 2025 ఫైనల్ కోసం నగరం సిద్ధమైంది. ఇక సాయంత్రం 6 గంటల నుంచి హైటెక్స్ లో జరగబోతున్న ఈ పోటీల కోసం ఏర్పాట్లయితే ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పాలి. విదేశాల నుంచి వచ్చిన ప్రత్యేక డిజైనర్స్ ప్రధాన వేదికను ఆకట్టుకునేలాగా తీర్చిదిద్దుతున్నారు. శనివారం వేడుకల్లో భాగంగా బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెస్, ఈశాన్ ఖట్టర్ తో పాటు పలువురు నటులు నృత్య ప్రదర్శన ఇవ్వబోతున్నారు. ఇక ఫైనల్ పోటీల్లో న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ నటులు సోనూ సూద్, మేఘా ఇంజనీరింగ్ గ్రూప్ డైరెక్టర్ సుధారెడ్డి, 2017 మిస్ వరల్డ్ విజేత మానుషి చిల్లర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించబోతున్నారు. అయితే ఏటా మిస్ వరల్డ్ ఫైనల్లో ఇచ్చే మానవతావాది అంటే హ్యూమానిటేరియస్ పురస్కారాన్ని ఈసారి సోనూ సూద్ కు ఇవ్వబోతున్నారు ఈ ఆడిటోరియంలో. అలాగే 2 రోజుల క్రితం నిర్వహించిన మల్టీమీడియా ఛాలెంజ్ విజేతలను కూడా మిస్ వరల్డ్ సంస్థ గురువారం రాత్రే ఫైనలైజ్ చేసింది. ఇందులో 4 ఖండాల నుంచి 4 విజేతలున్నారు. ఏషియా, ఓషియానా నుంచి థాయిలాండ్, యూరోప్ నుంచి మాంటెనెగ్రో, ఆఫ్రికా నుంచి కామెరూన్, అమెరికా, కరేబియన్ నుంచి డొమినికన్ రిపబ్లిక్ దేశాల ప్రతినిధులు ఇందులో విజేతలుగా నిలిచారు. దీంతో ఫైనల్లో టాప్ 40లో వీరి స్థానం ఖరారైంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆతిథ్యమిస్తున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు తుది దశకు చేరుకున్నాయి కాబట్టి ఇప్పటికే 4 ఖండాల నుంచి 40 దేశాల ప్రతినిధులను కూడా ఎంపిక చేశారు నిర్వాహకులు. వచ్చే ఆదివారం సాయంత్రం జరగబోతున్న ఫైనల్ పోటీలకు ఏర్పాట్లు చేస్తున్నారు వీరంతా. హైటెక్స్ లోని హాల్ నెంబర్ 4లో ఈ కార్యక్రమం జరుగుతుందని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. తుది పోటీలకు సంబంధించిన ఏర్పాట్లపై ఆయన మంగళవారం సైబరాబాద్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, పర్యాటక శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో కూడా మాట్లాడారు. అన్ని శాఖల మధ్య సమన్వయం కోసం హైటెక్స్ లో ప్రత్యేకించి కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇక సాయంత్రం 6:30 కార్యక్రమం ప్రారంభమవుతుంది. 9:20 ముగుస్తుందని చెప్పారు. దాదాపుగా 3500 మంది కూర్చునేందుకు వీలుగా ఇక్కడ ఏర్పాట్లయితే చేస్తున్నారు. ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో కేవలం ప్రముఖులే కాకుండా సామాన్యులకు కూడా పాల్గొనే అవకాశం ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి ఇప్పటికే సూచించారు. దీనికోసం ఆన్లైన్లో అవకాశం ఇవ్వగా దాదాపుగా 7500 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో దాదాపుగా 1000 మందికి అవకాశం ఇవ్వబోతున్నారని జయేష్ రంజన్ చెప్పారు. రాష్ట్రంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులను కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించామని వెల్లడించారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా హాజరు కాబోతున్నారు ఈ షోకి.